వ్యసనం అనేది మనిషిని రోజు రోజుకి దిగజారుస్తుంది. దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసి తప్పనిసరి అవసరంగా ప్రజలకి చెప్తూ ప్రజల్ని మోసం చేస్తే అది చివరికి ఏకు మేకై పీకలకి చుట్టుకుంటుంది. మద్యం అనేది ఒక మహమ్మారి, సిగరెట్ అనేటటువంటిది ప్రమాదకారి. ఈ విషయంలో సాధ్యమైనంత వరకు ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉండాలి. తాగేవాళ్ళు ఆత్మన్యూనతతో బాధపడేలాగా ఉండాలి. లేదంటే తాగడం తప్పని వాళ్ళు ఫీల్ అవుతూ తప్పలేదని తాగుతున్నా ఎప్పటికైనా ఇది మానుకోవాలి అన్నటువంటి చైతన్యపరచడం సామాజిక లక్షణం, అవసరం, సమాజానికి అవసరం, నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాజానికి అవసరం. ప్రభుత్వాలకి అది ఒక బాధ్యత. కానీ ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు దారి మార్చేసి చివరికి ఓ పెగ్గు తాగితే తప్పేంటి, 2 పెగ్గులు తాగితే మీరు రిలాక్స్ అవుతారు లాంటి స్టేట్మెంట్లు విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. ఓ రకంగా ఏంటంటే సమాజాన్ని చెడు వైపుకి మళ్ళిస్తున్న స్టేట్మెంట్. వీటి ఇంపాక్ట్ ఇప్పుడు ఏమైపోతుంది, సిగరెట్ తాగినోడికి మందు తాగితే తప్పలేదు, కళ్ళు తాగితే తప్పలేదు, కళ్ళు తాగినోడికి బీరు తాగితే తప్పలేదు. నెక్స్ట్ లెవెల్ బీరు తర్వాత లెవెల్ నాటుసారా తర్వాత లెవెల్ చీఫ్ లెక్కర్ తర్వాత లెవెల్ పైన మధ్య. అవి కూడా కిక్ అవ్వట్ల. అంటే రోజు పోయే కొద్దీ ఇది రొటీన్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ గంజాయి నుంచి డ్రగ్స్. ఇప్పుడు ఆ దిశకి చేరుకుంటోంది ఆ సమాజం. గంజాయి, డ్రగ్స్, ఈ మత్తు చాలట్లా, మందు మత్తులు చాలట్లా, ఇటుకు వెళ్తోంది. విజయవాడ లాంటి సిటీలో గంజాయి ఎదువరకు మేము పట్టుకుని అప్పచెప్పినటువంటి ఉన్నాయి, జాయింట్ ఆపరేషన్ చేసిన ఉన్నాయి పోలీసులతో. ఇప్పుడు గంజాయి నుంచి డ్రగ్స్ దశకి చేరిందా? డ్రగ్స్కి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 గుంటూరు విట్ కాలేజీ విద్యార్థులు ఉండటం అన్నటువంటిది. అంటే విద్యార్థుల దగ్గరికి చేరుతోంది. ఇక్కడ తాట తీస్తాం, తోలు తీస్తాం, ఊరుకోము, ఇవన్నీ నేను మొన్న కూడా చెప్పా. ఈ డ్రగ్స్, గంజాయి, లేకపోతే రేపులు, మర్డర్లు, ఇట్లాంటిది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దాంట్లో సామాజిక కోణం మనం ప్రజల్ని చైతన్యపరచడం. అది వదిలేసి నేను కఠినంగా వ్యవహరిస్తాను, తాట తీస్తాను, తోలు తీస్తాను, వదిలిపెట్టను అంటే జరగడం ఎక్కడ నాగుతోందా? ఇంకా పెరిగే కొద్దీ నడుస్తుంది. బెజవాడ ఏంటి, డ్రగ్స్ ఏంటి, వెంటనే విచిత్రంగా అనిపించినటువంటి అంశం. తాజాగా 3 అరెస్ట్ చేసి అసలు దాని మూలాల్ని తేల్చే పనిలో ఉన్నారు బెజవాడ పోలీసులు చాలా సీరియస్గా.